స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు YVSS గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మొక్కలు పెంచుకోవడం బాగా ఇష్టం మా స్నేహితులకు. ఆమెకి అలా రూఫ్ గార్డెనింగ్ అని చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా అవే, బయట కూరగాయలు కొనుక్కునే పని లేకుండా అసలు వద్దు, మనంతటి మనమే పండించుకుందాం అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ కూడా కోర్స్ పెట్టారు రూఫ్ గార్డెనింగ్ సెపరేట్ గా. అసలు చాలా పెట్టేసి 30-40 మంది ప్రతి షెడ్ నేర్చుకుంటున్నారు. ఎలాంటి ఎరువులు వేయాలి, వాటిపైన అంటే ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని బట్టి చేసుకుంటున్నారు. అలాగే తమలపాకులు మొక్క కూడా నేను ఇలా పెడదాం అనుకున్నాను. ఒక డిస్కషన్ వచ్చింది తనకి నాకు మధ్య. నాకు ఒక్క సందేహం వచ్చింది, ఎందుకే అది ఇల్లు పెట్టొచ్చా పెట్టకూడదా అని. నేను తనని అడిగితే అవునా ఏమో మరి ఒకసారి అడిగి చెప్పు అని అంటే, నేను ఆ ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. అనుకోకుండా నేను రావడం. తమలపాకు మొక్క అసలు ఇంట్లో పెంచొచ్చా అంటే ఓకే, పెంచకూడదంటే ఎందుకు? అంటే ప్రధానంగా నేను ఒక బాటనీ స్టూడెంట్ని, బాటనీ జువాలజీ కెమిస్ట్రీ చదివిన వాడిని కాబట్టి, అందులో హైందవ శాస్త్రంలో నాకు ఉంది కాబట్టి నాకు రెండు కోణాల్లో ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఈ నాగవల్లి అంటారు తమలపాకు అంటే. ఈ నాగవల్లికి ఎందుకు ప్రాధాన్యత ప్రశస్తం వచ్చిందంటే, మనకి పుట్టినప్పటి నుంచి మనిషి అంత్యేష్టి దాకా, అంటే మనకి అక్షాభ్యాసం కానీ, బారసాల కానీ, పుణ్యవచనం కానీ, లేకపోతే ఉపనయనం కానీ, వివాహం కానీ, స్నాతకం కానీ, ఆఖరికి శోభనం కానీ, తర్వాత ఇంకేంటి అంత్యేష్టి కానీ, షష్ఠిపూర్తి కానీ, ప్రతి చోట గృహప్రవేశం కానీ, ప్రతిష్ఠ కానీ, ప్రతి చోట ఏంటంటే 2 మొక్కలు, బయలాజికల్గా 2 మొక్కలు మనం వాడుతూ ఉంటాం. ఒకటేమో కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ వాడతాము, ఒకటేమో తమలపాకు వాడతాం. ఇవి ఆబ్వియస్గా వాడటం వల్ల ఏమవుతుందంటే, దైవ సంబంధమైన మొక్కగా మనం చెప్పింది తులసి మొక్క. తులసి మొక్కకి కొన్ని నియమాలు ఉన్నాయి, నిష్టలు ఉన్నాయి, దానికి అర్చన చేస్తాం, దాన్ని మనం పూజిస్తాం. కానీ కొబ్బరి చెట్టుని కానీ, తమలపాకుల చెట్టు కానీ పూజలో ఉపయోగిస్తాం. అర్థమైందా? అంటే ఏంటంటే, తులసి మొక్క ఏమో ఐడిల్ లాంటిది, ఐడిల్ లాంటిది. ఈ తమలపాకులు కానీ, కొబ్బరికాయ కానీ ఏంటంటే, అక్కడ హారతి పళ్ళెము, శటగోపము ఇవన్నీ ఉంటాయి. వింజామరలో ఇవన్నీ ఎలాగో వాటికి ఉండే పవిత్రత వీటికి ఉంటుంది. వింజామర ఇస్ నాట్ ఐడిల్. అర్థమైంది కదా మీకు? అక్కడ ఇచ్చే హారతి పళ్ళెము ఐడిల్ కాదు, బట్ వాటికి ఇవ్వాల్సిన గౌరవం వాటికి ఇస్తాం. బట్ ఇది భగవంతుడు కాదు. ఈ చిన్న క్లారిఫికేషన్ మిస్ అవ్వటం వల్ల వచ్చేటువంటివి ఏంటంటే, ఈ తులసి మొక్క కొన్నట్టుగా దీనికి నియమాలు ఉన్నాయని, ఏదో రోజు కొయ్యాలని, ఇప్పుడు పడితే ఇప్పుడు కొయ్యకూడదని, తగలకూడదని, లేకపోతే ఈ వారాల్లోనే ఆకు కొయ్యాలని ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ ఏంటంటే, అది మాలాంటి వాళ్ళే చాలా మంది దాన్ని విస్తృతపరుస్తున్నారు. కానీ ఏంటంటే, శాస్త్రంగా చెప్పటమే ధర్మం. ఇందులో ఉన్నంటే ఇట్ ఈస్ ఎ ప్లాంట్. అంటే మనకి వృక్షశాస్త్రంలో అది ఒక ప్లాంట్. ప్లాంట్ని ప్లాంట్గా చూడాలి, గోవును గోవుగా చూడాలి ముందు. అంటే గోవు విషయంలో కూడా నాకు అప్పుడు చాలా మంది అనిపిస్తుంటారు, 1 సేరుపెట్టు 2 సేరుపెట్టు మీ గ్రహదోషాల కోసం. అంటే బేసికల్గా ఇట్ ఈస్ యానిమల్, భగవత్ తత్వం ఉన్నటువంటి యానిమల్. నేను హ్యూమన్ బీయింగ్ ఉన్నాను. హ్యూమన్ బీయింగ్ నాకు ఏదైనా భగవత్ శక్తి వల్ల, భగవత్ ఉద్రేకం వల్ల నన్ను గురువుగా భావించి 10 మంది నమస్కారాలు పెడుతున్నారు అనుకోండి, హ్యూమన్గా నాకు ఉండాల్సినవి ఉంటాయి కదా. ఖచ్చితంగా పొదుగుకులు కూర్చోబెట్టి అర్చన చేస్తూ అభిషేకాలు చేస్తూ కూర్చున్నారు అనుకోండి, నేను టైంకి తినాలనో పడుకోవాలనో ఉంటుంది. అంటే మినిమం అంటే కామన్ సెన్స్ దాటిపోయి, ఇప్పుడు మీకు గట్టిగా మాట్లాడితే ఒక 10 మంది కలిసి గజమాలు తీసుకొస్తారు, అబ్బా గురువుగారికి వేద్దామని చెప్పి. వాళ్ళు 10 మంది మోసుకొచ్చి మెడలో వేసేసి వదిలేస్తే, అంటే నీ అభిమానం బాగానే ఉంది, నా పరిస్థితి ఏమిటి? అర్థమైంది కదా. ఇవి ఏంటంటే, ఇవి అబ్జర్వ్ చేయాలి. అందుకని ఏంటంటే, అది ఉపయోగించుకునే స్థానాన్ని బట్టి, అంటే ఒక మనిషికి ఇప్పుడు పూజ చేశారు, నమస్కారం పెట్టారు, లేదా గజమాల వేశారు, లేకపోతే అందరూ గౌరవిస్తున్నారంటే, నేను చెప్పేటువంటి ఒక శాస్త్రము, నేను చెప్పేటువంటి నియమాలు, నేను జీవిస్తున్నటువంటి జీవితము, నేను ఉద్యోగం చేసుకున్నప్పుడు నాకున్న ఎథిక్స్ చూసి నన్ను గౌరవిస్తారు. ఇదే గిరి గారు, ఇదే శరీరము, ఇదే బాడీ చక్కగా సిగరెట్ తాగేసి ఒక మందు కొట్టేసి ఆ రోడ్డు పక్కన పడిపోయాను అనుకోండి, ఎవరో నమస్కారం పెట్టడు, చూసి కూడా చికాకు కూడా వెళ్ళిపోతారు. అంటే ఏంటి? బాడీ ఇదే, శరీరం ఇదే, మనిషి ఇదే, పేరు ఇదే. అంటే అక్కడ నేను చేసేటువంటి పనిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం వస్తుంది. అలాగే
ఈ కొబ్బరికాయని మనం దేవుడికి నివేదన పెట్టిన తర్వాత అది చిన్న మొక్క కింద పడితే అయ్యో కళ్ళకత్తుకుని తీసుకుని నమస్కారం పెట్టి తీసుకోరా అంటారు. ఎందుకని? అది భగవత్ ప్రసాదం. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా 5వ కథలో చెప్పేది అదే. భగవత్ ప్రసాదం ఇస్తే నేను రాజుని కదా, వీళ్ళు ఏంటో యాదవులు ఇచ్చాను నాకని పక్కన పడేస్తాడు ఆయన. పడేయగానే భగవత్ ప్రసాదాన్ని అవమానించిన వచ్చింది. అక్కడ పదార్థం కాదు ముఖ్యం, అది ప్రసాదం. అలా ఈ తమలపాకుల్ని ఏదన్నా మనం అక్కడ మణపారాధన చేస్తాం. పంచపాలకమావాహయామి స్థాపయామి పూజయామి అని పంచపాలకులకు పెడతాం. అష్టదిక్పాలకమావ అధిదేవత ప్రత్యయ దేవత అష్టదిక్పాలకమావాహయామి పూజయామి చేస్తాం. అలా ఏదైతే మనం తమలపాకులు తీసి దిక్పాలకులకో పంచపాలకులకో మణపారాధనలో పెట్టాము, లేకపోతే స్థండిలం అని చేసి ఇప్పుడు మనకి చక్కగా మనకి గణపతి పూజ చేసినప్పుడు, అమ్మవారు పూజ చేసినప్పుడు స్థండిలం అని ఒక అంగుళం బియ్యం వేసి దాని మీద తమలపాకులు వేసి దాని మీద విగ్రహం పెడతారు. అలా ఏవైతే తమలపాకులు వాడారో అవి మాత్రమే పవిత్రమైనవి. ఈ మిగిలిపోయిన ప్లేట్లో అవన్నీ మీకు కంగారేం లేదు. ఇట్ ఈస్ ఎ ప్లాంట్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ తీసుకొస్తాం షాపులో, కొన్ని వందల లోడ్లు వస్తుంటాయి. ఈ వచ్చిన వాటిలో ఏదైతే దేవాలయానికి తీసుకెళ్ళి ఏదైతే భగవత్ నివేదనగా దేవుడికి కొట్టి అర్చిస్తామో దానికి మాత్రమే ప్రసాదానికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. అలా కాకుండా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, చక్క బజార్లోంచి 20 కొబ్బరికాయలు 30 కొబ్బరి చెట్టు తీసుకొస్తారు. కొబ్బరికాయ మొక్కలు కట్ చేస్తుంటాడు, వాడు కట్ చేస్తుంటాడు, కింద పడుతుంటే పక్కన వేసేస్తుంటారు. అక్కడ కొబ్బరి మొక్కకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, అది తిండి కోసం తెచ్చినది. అలాగే మీకు ఇంట్లో గృహప్రవేశం జరుగుతున్నప్పుడు లేకపోతే ఇంకేదో చెడో మంచో వచ్చినప్పుడు ఈ కొబ్బరికాయని దిష్టి తీసి పక్కన పడేస్తారు, దాన్ని తగలకూడదు అంటారు. ఇందాక అదే కొబ్బరి మొక్కకి కళ్ళకు అద్దుకుని తినమన్నారు. ఒక కొబ్బరి మొక్కనేమో కింద పడిపోయిన ఇబ్బంది లేదన్నారు, ఒక కొబ్బరి మొక్కని తీసి అవతల పడేయమన్నారు. అంటే కొబ్బరికాయలో లేదు వాల్యూ. ఇందాక నేను చెప్పాను కదా, మన ధర్మ సందేహాలు చెప్పేటప్పుడు కానీ మనం చేసే ఎథిక్స్ కానీ ఉన్నప్పుడు ఈ బాడీకి వాల్యూ, ఈ బాడీ అవి పాటించినప్పుడు ఈ బాడీకి వాల్యూ లేదు. తమలపాకు కూడా అదే అవుతుంది. అంటే దైవతార్చనకి మాత్రం ఉపయోగించినప్పుడు మాత్రమే దానికి ఇవ్వాలి తప్పితే ఇట్ ఈజ్ ఏ ప్లాంట్, దాన్ని చక్కగా పెంచుకోవచ్చు, ఎవరైనా కొయ్యొచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. అది ఇంట్లో చక్కగా రోజు కిళ్ళి వేసుకునే అలవాటు ఉందనుకోండి, తాంబూల చర్వణం అని పెట్టారు మనకి శాస్త్రంలో. ఏంటంటే మీకు చాలా మంది ఫ్యాట్ వస్తుందని కూడా నెయ్యి వేసుకోకూడదు అంటారు. నెయ్యి జీర్ణశక్తిని పెంచుతుంది, నూనె ఒకటే చెడగొడుతుంది. నెయ్యి జీర్ణశక్తిని పెంచుతుంది. తాంబూల చర్వణం కూడా మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏమి వేసుకోక్కర్లా, మనకి చక్కగా తాంబూల చర్వణం చేసి సరిపోతుంది. నువ్వు ఇంట్లో పెంచుకున్న దాన్ని చక్కగా తాంబూల చర్వణంలోకి వేసుకున్నావు అనుకో, ఆ కట్ చేసినటువంటి ముక్కలు కానీ ఈ ఆకులు కానీ వాటికి అంత వాల్యూ ఇవ్వక్కర్లేదు, అది ఆహారంగా మాత్రమే భావించాలి. అదే వస్తువుని భగవంతుడి దగ్గర మన తాంబూలం పెట్టి మన స్వామివారి దగ్గర అర్చించినప్పుడు మాత్రమే అది దానికి ఆ పవర్ వస్తుంది. కాబట్టి దాన్ని వేస్ట్ చేయకూడదు. ఎండజిగుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తాం, అవి వృధా చేయకూడదు, అవి సద్వినియోగం చేయకూడదు, దాన్ని అవమానపరచకూడదు. విడిగా మిగిలిపోయిన ఆకులకి వాటికి సంబంధం లేదు, పెంచుకోవచ్చు. బంగారం లాగా మీ స్నేహితురాలు శుభ్రంగా ఈ టెర్రస్ గార్డెన్ అనేది బాగా పాపులర్ అవుతుంది కాబట్టి చక్కగా వాటితో పాటు తమలపాకులు పెంచుకోవచ్చు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ శ్రీవారికి చెప్పి ఏమండి 3 ఆకులు తీసుకురండి రేపు ఆ తాంబూలం పెట్టాలంటే ఆయన వెళ్ళి ఏం తీసుకొస్తే అక్కడ దాకా మళ్ళీ 1/2 గంట జర్నీ అవుతుంది, నాకు ఎంత పెట్రోల్ అవుతుంది అంటాడు. ఇంట్లో ఉంచుకుంటే చక్కగా స్వామివారికి ఉపయోగపడుతుంది నివేదన. శుభ్రంగా ఇంట్లో పెంచుకోండి అమ్మా. ఈ తమలపాకులు ఇంట్లో పెంచుకోవడంలో తప్పేమీ లేదు, చక్కగా వాడుకోండి. థ్యాంక్ యూ అండి, చాలా సందేహాన్ని నివృత్తి చేశారు.